చిన్నప్పుడు చేపట్టుకుని నేను ఉన్నానని ధైర్యం ఇచ్చారు. ఇప్పుడు అదే కూతురు కష్టమని వస్తే అవమానంగా చూస్తున్నారు. చూసావా, అమ్మే మనకి శాంతి ముహూర్తం పెట్టిస్తుంది. కళ్ళు జాగ్రత్త, మరీ ఎక్కువ కొట్టేసుకుంటే ముహూర్తం టైంకి కళ్ళు వాసిపోతాయి. ఈసారి 6 మూరలు కాదు, బుట్టడు మల్లెపూలతో వస్తాను. నలిపేస్తాను చూడు, నలిపేస్తాను. నీ మల్లెపూలే కదా, నలుపుకుంటావో విసురుకుంటావో నీ ఇష్టం. మల్లెపూలు నలుపుకుని విసురుకోవాలా? ఇదేంటి? ప్రియా, ఓం అయం ముహూర్తస్ముహూర్తస్తో సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతానుకూల్యత ఫలసిద్ధిరస్తు. రమా సత్యనారాయణ స్వామినే నమో నమః. మహాలక్ష్మీదేవతాభ్యో నమో నమః. ఆపదామభర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అమ్మా, ముహూర్తం దగ్గర పడుతోంది. దంపతులు ఇద్దరూ వచ్చి ఇలా పీటల మీద కూర్చుంటే వ్రతం మొదలు పెడతాను. అలాగే. శ్రీమన్మహాగణాధిపతే నమో నమః. రాణమ్మ గారు, ధర్మతేజ గారు, ఈ వ్రతానికి పెద్దలు తోడుండాలి. మీరు కూడా వచ్చి పీటల మీద కూర్చుంటే సంకల్పం చెప్పి వ్రతం మొదలు పెడతాను. అలాగే పంతులు గారు. రారాణమ్మా. ఆగండి ధర్మతేజ్ గారు. ఈ వ్రతం మనం కృష్ణా ప్రియుల కోసం చేయిస్తున్నాం. వాళ్ళిద్దరు మాత్రమే పీటల మీద కూర్చుని ఈ పూజని పూర్తి చేయనివ్వండి. అదేమిటమ్మా, ఇంటికి పెద్దలు మీరుండగా పిల్లలు మాత్రమే పూజలో కూర్చోవడం ఏమిటి? మీ దంపతుల ఆశీర్వాదం తోడుంటేనే కదా ఆ స్వామి కటాక్షం వాళ్ళకి లభించేది. పెద్దవాళ్లుగా మా ఆశీర్వాదం ఇవ్వడానికి జంటగా పీటల మీద కూర్చోవలసిన పని లేదు పంతులు గారు. మనసు నిండా దీవెనలుంటే చాలు. ఆ దీవెనలు నా పిల్లలకెప్పుడూ ఉంటాయి. వీళ్ల దాంపత్యం పచ్చగా ఉండాలని, ఈ జంట మధ్య ఎలాంటి అపార్థాలు రాకూడదని కదా ఈ వ్రతం చేస్తున్నాం. కాబట్టి ఆ దంపతులే ప్రత్యేకంగా స్వామిని సేవించుకుంటే ఆ సత్యదేవుని కటాక్షం నేరుగా వాళ్లకే ఉంటుంది. ధర్మతేజ్ గారు, ఇందులో మీకే అభ్యంతరం లేదు కదా? నాకెందుకుంటుంది రాణమ్మ. నువ్వేది చేసినా ఈ ఇంటి మేలు కోసమే ఆలోచించి చేస్తావు. నీ నిర్ణయం వెనుకెప్పుడు ఒక మంచి ఉద్దేశమే ఉంటుంది. నీ మాటే మన ఇంటికి శాసనం. పూజారి గారు, రాణమ్మ చెప్పింది కదా, అలాగే కానివ్వండి. అలాగేనయ్యా. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. రమా సత్యనారాయణ స్వామినే నమో నమః. సత్యనారాయణ స్వామి వ్రతం అంటే సాక్షాత్తు ఆ విష్ణుమూర్తిని స్మరించుకోవడమే. ఈ కథ విన్నా చదివినా ఆయన్ని స్మరించిన సకల పాపాలు తొలగి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని
శాస్త్రాలు చెబుతున్నాయి. సమయం దగ్గర పడింది రాణిమ్మ. నీ పుణ్యకాలం పూర్తయింది. నువ్వు ఇన్నాళ్ళు పోగేసుకున్న ఈ గౌరవం, ఈ బంధాలు ఒక్క క్షణంలో ముక్కలవబోతున్నాయి. సిద్ధంగా ఉండు.